గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజైతే నా స్టడీ వ్లాగ్ అండి. షార్ట్గా ఉంటుంది, మరీ లెందీగా అయితే ఉండదు. నేను ఈరోజు ఏమేమి చదువుతాను ఏంటి అనేది మీతో చూపిస్తాను అంతే. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుందండి. 6:30కి అయినా కూడా ఇంత సన్ రైజ్ ఉందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇంత సన్ రైజ్ అంటే మేము పెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా సూర్యుడు అనేది కనిపిస్తాడండి, అంతే. అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని అయితే చదువుతాను. నా ప్లేస్ అయితే అక్కడ సాపేసాను చూడండి, ఆడ కూర్చొని చదువుకుంటాను. కొంచెం మనం లైటింగ్ అనేది మనకి ఎదురుగా పడుతుందని చెప్పేసి ఇక్కడ లైటింగ్ ఉంటుంది. సూర్యుడు అనేది ఇక్కడి నుంచి వస్తాడు కాబట్టి మనకి నేను అక్కడ కూర్చొని అయితే చదవడం అయితే జరుగుతుందండి. 6:30 నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 8:30 వరకు, 8:30 to 9 వరకు అయితే ఇక్కడే కూర్చొని చదువుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు బాగా ఎండగా అనిపిస్తే ఇంకా అక్కడ ప్లేస్ కనిపిస్తుంది చూడండి, ఆ ప్లేస్లో కూర్చొని చదువుకుంటాను. ఇప్పుడు ఎలా చదువుతాను ఏంటి, నా టైమింగ్స్, ఇంకా నా చిన్న స్టడీ వ్లాగ్ అండి, అంతే. నేను అక్కడైతే కూర్చొని చదువుకుంటాను. మనం వీడియో కూడా ఆన్లోనే ఉంటుంది. నేను ఏం చదువుతున్నాను ఏంటి అనేది మీతో చూపిస్తాను. చూసుకుంటూ మనమైతే చదువుకుందామండి. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కసారి టైం టేబుల్ అనేది మారుతూ ఉంటుంది, అవ్వదు. పాప వల్ల వీలవ్వదండి. పాప అప్పుడప్పుడు లేస్తూనే ఉంటుంది ఈ టైంకి లేవకపోతే నేను ఇలా చదవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఓకే అండి, ఇంకా స్టార్ట్ చేసేద్దామండి చదవడము. ఇంకా ఫస్ట్ అయితే ఇదైతే క్లాస్ నోట్స్ అండి. నేను చదివినప్పుడు నాకు ఏమైనా పాయింట్స్ కానీ ఏమైనా గుర్తుకొస్తే ఇందులో రాసుకుంటూ ఉంటాను. దానికోసం ఈ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తుంటాను. ఆల్రెడీ నోట్స్ ఉంటుంది, కాకపోతే నేను బుక్ చదివేటప్పుడు మళ్ళీ నాకు ఏవైనా గుర్తుకొస్తే, లేదు అంటే ఏమన్నా పాయింట్స్ అనిపిస్తే ఇందులో రాసుకుంటూ ఉంటాను. ఈరోజు వచ్చేసి నేను పాలిటీలో ఏం చదువుతున్నానో మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే నాకు నేను ఆల్రెడీ ఇదంతా చదివింది అండి, అందుకని చెప్పేసి ఇవంతా లైన్స్ అయితే పెట్టేసి ఉంటుంది. మీరైతే భయపడొద్దు, నా బుక్ అయితే ఇలానే ఉంటుంది. అంటే నాకు అనిపించిన విధంగా నేనైతే చదువుతూ ఉంటాను. ఈరోజు వచ్చేసి ప్రియాంబుల్ అయితే చదువుదామండి. ప్రియాంబుల్ చదువుదామని అనుకుంటున్నాను. నా టైం టేబుల్లో ఈరోజు ప్రియాంబులే ఉంది. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈరోజు చదువుదాము. ఇండియన్ పాలిటీలోనే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏదైతే ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రియాంబుల్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 to 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయండి. ఇది మనకి ప్రియాంబుల్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది కదండి, అది చదివే ముందు మనకి ఈ ప్రియాంబుల్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ప్రియాంబుల్లో మనకి ఒకటేసారి అమెండ్మెంట్ అనేది జరిగిందండి. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు అయితే అస్సలు అమెండ్మెంట్ అయితే ఏం జరగలేదు. ఆ ఫస్ట్ సారి జరిగిందే 42nd అమెండ్మెంట్ 1976 అండి. ఈ అమెండ్మెంట్లో మనకి కొన్ని టర్మ్స్ అయితే యాడ్ చేయడం జరిగిందండి. అవి వచ్చేసి మనకి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అండి. ఇది యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. మనకి ఎన్ఏ పాల్కివాలా అనే ఒక వ్యక్తి మనకి ఈ ప్రియాంబుల్ని ఏమని పిలిచారు అనేది చెప్తానండి. ఏమని పిలిచారు అంటే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకైతే ఈ ప్రియాంబుల్ని ఈయన నిర్వచించడం అయితే జరిగిందండి. ఎవరైతే తెలుగు మీడియం ఉంటారో తెలుగులో చదవడమే చాలా బెస్ట్ అండి. ఈ ప్రియాంబుల్ కానీ ఏదైనా అంటే మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి మన దేశ రాజ్యాంగం గురించి మనకి అర్థం కావాలి అంటే తెలుగులో చదివితే చాలా చాలా బాగా అర్థమవుతుందండి. ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకు అంత బాగా గుర్తుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో అయితే చదవండి. అండ్ ఆల్సో నేనైతే ఏవైనా కీవర్డ్స్ కానీ నాకు ఏదైనా ఇంపార్టెంట్ కానీ లేదు నాకు గుర్తుకుండట్లేదు
అనిపించినప్పుడు నేను రాసుకుంటూ ఉంటానండి. ఒక బుక్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తానని చెప్పాను కదండి. ఏదో ఒకటి రాస్తూనే ఉంటాను. ఖాళీగా అయితే అస్సలు అంటే బుక్కు పేపర్ అండ్ పెన్ లేకుండా మాత్రం మనం అస్సలు చదవద్దండి. చదివినా కూడా మనకి చదవనట్టే ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది బేసిక్గా. ఫస్ట్ నాకు ఖచ్చితంగా బుక్ అయితే ఉండాల్సిందే. రాసుకోవడానికి ఏదో ఒక నోట్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాను. దాంట్లో ఏదో ఒకటి నాకు ఏది అనిపించినా చిన్నవి ఏవి అనిపించినా సరే రాస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా టైం అయితే వచ్చేసి 8:30 అవుతుందండి. నేను కరెంట్ అఫైర్స్ అయితే చూసి వెళ్తాను. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్లో నేను కరెంట్ అఫైర్స్ అయితే చూడడం జరుగుతుందండి. నేను ఎక్కువ మార్నింగ్ టైంలో అయితే నాకు ఎక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ ఆల్సో మనకి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఇచ్చే ఛానల్ ఉందంటే ఎస్జే ట్యూటోరియల్ అండి. అది తెలుగులో చెప్తారు సార్, మంచిగా చెప్తారు. అందుకని చెప్పేసి నేను మార్నింగే 8:30 కల్లా సార్ అయితే ముందే అప్లోడ్ చేసేస్తారు. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. 7:30, 8 కల్లా అప్లోడ్ చేస్తారు. నేను ఈ టైంకి అయితే ఇంకా నేను చదువుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కరెంట్ అఫైర్స్ అయితే చూడడం జరుగుతుందండి. ఇక్కడ నేను ఫస్ట్ సార్ ఏం చెప్తారంటే మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తారు. జాబ్స్ గురించి కానీ ఏదైనా అది విన్న తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క వీడియోలోనే నేను ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా రాసుకుంటూ ఉంటానండి. ఆ కరెంట్ అఫైర్స్ ఏవైనా సరే నేను 1 వర్డ్లో కానీ నాకు అర్థమైన వేలో నేను రాసుకుంటూ ఉంటాను. అది ఒక 18 మినిట్స్ అలా చెప్తారండి సారు. 15 to 18 మినిట్స్ అలా చెప్తూ ఉంటారు. నేనైతే కరెంట్ అఫైర్స్ అయితే నోట్స్ చేసుకుంటానండి. ఖచ్చితంగా నాకు అర్థమైన విధంగా నేను ఎలా రాయాలనుకుంటానో అలా రాసుకుంటాను. నాకు ఎలా అర్థమవుతుందో అలా రాసుకుంటూ ఉంటాను. మీకైతే అదైతే ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇదైతే ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. నేను ఈరోజు రాసుకున్న కరెంట్ అఫైర్స్ ఇలా అయితే రోజు మెయింటైన్ చేస్తూ ఉంటానండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చి ఇవి నేను ఇలా నాకు అర్థమైన విధంగా ఏదో విధంగా రాసుకుంటూ ఉంటాను. కొంచెం తెలుగులో కొంచెం ఇంగ్లీష్లో ఏదో ఒక విధంగా రాసుకుంటూ ఉంటాను. ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చూడండి. డైలీ మెయింటైన్ చేస్తేనే చాలా బాగుంటుంది. మనకి అప్డేట్లో ఉన్నట్టు కూడా అనిపిస్తుందండి. కరెంట్ అఫైర్స్ మిస్ చేస్తే నాకు అసలు ఏదో మిస్ చేసినట్టు ఉంటుంది. నేను మార్నింగ్ అండ్ ఆల్సో ఈవినింగ్ కూడా కరెంట్ అఫైర్స్ వింటూ ఉంటానండి. కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ మార్నింగ్ అయితే ఎస్జే ట్యూటోరియల్ అయితే వింటూ ఉంటాను. అండ్ ఆల్సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఎక్కువ శాతం అయితే హరీష్ అకాడమీ ఫాలో అవుతానండి. హరీష్ అకాడమీ ఒక 12 to 15 మినిట్స్ అయితే సార్ అయితే చెప్తూ ఉంటారు. హరీష్ అకాడమీ అయితే ఫాలో అవుతుంటాను. అది విన్న తర్వాత మళ్ళీ నేనైతే నైట్ టైం మళ్ళీ చదువుకుంటానండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈవినింగ్ అయితే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసేసి మళ్ళీ మార్నింగ్ ఏమో నా స్టడీతో స్టార్ట్ చేసి కరెంట్ అఫైర్స్తో ఎండ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ ఫస్ట్ వచ్చేసి నేను కరెంట్ అఫైర్స్ అయితే చదువుతాను. ఆ తర్వాతనే మళ్ళీ నేను నా స్టడీ ఏదైతే ఉందో ఇప్పుడు మిగిలిపోయింది కానీ లేదు అంటే నేను మా ఆఫ్టర్నూన్ కూడా చదువుతానండి. వాళ్ళు పిల్లలు పడుకున్న తర్వాత నాకు ఎప్పుడైనా టైం దొరికి ఖచ్చితంగా 1 to 2 అవర్స్ అయితే చదవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈవినింగ్ కూడా నేను ఒక 2 to 3 అవర్స్ 2.5 అవర్స్ అలా చదువుతానండి. ఖచ్చితంగా చదువుతాను. ఈవినింగ్ కూడా చదువుతాను. ఈవినింగ్ అయితే ఇంకా కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసి నా డే అలాగైతే ముగుస్తూ ఉంటుందండి. ఇంకా ఏదైనా ఒక టాపిక్ చదివేసి పడుకుంటూ ఉంటాను. పిల్లలతో అస్సలు కుదరదండి. ఇంకా కుదిరినంత వరకే చదవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఓకే అండి. దీని తర్వాత నేను ఒక ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అయితే ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి లాస్ట్ వరకు. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నిన్న నైట్ వచ్చేసి మనకి గ్రూప్ 3కి సంబంధించిన కీ అయితే రిలీజ్ చేశారండి. ఈరోజు అయితే చూసుకోవాలి. యాక్చువల్గా నిన్న నైట్ లేట్ అయింది అనుకుంటా, లేట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను అది యూట్యూబ్లో అయితే చూసానండి, నాకు కూడా తెలీదు. ఈరోజైతే కీ చెక్ చేసుకోండి, అందరూ చెక్ చేసుకొని అంటే పాస్ అవుతానా లేదో అని చెప్పేసి తెలిసిపోతుంది కదండి. ఇంకా చూసుకున్న తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా చూసుకోలేదు, అటు ఇటుగా కొంచెంగా మామూలుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తుంటే చూశాను. అయినా కూడా అంత 100% అయితే నేనైతే నమ్మకం పెట్టుకోలేదు వాటిపైన. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అయితే చూసుకుంటాను. ఈరోజు క్లాస్ అయితే అయిపోయింది. ఇంకా అంటే క్లాస్ అంటే నేను చదువుకునే క్లాస్ అయితే అయిపోయింది. నా టైం టేబుల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 9 అయిపోయి వచ్చింది. అందుకని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయి ఇంకా రోజు వర్క్స్ అయితే స్టార్ట్ చేసేయాలి. పిల్లలు అయితే లేచి ఉంటారు, ఇంకా వాళ్ళు లేచే ఉంటారు, కాకపోతే మా ఆయన అయితే డిస్టర్బ్ చేయడు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆయనకి ఆఫీస్కి అనేది లేట్ అవుతుంది. ఓకే అండి, ఉంటాను, బాయ్.